భాగ్యనగరంలో వినాయక చవితి పండుగ అత్యంత కోలాహలంగా జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా వాడవాడల్లోనూ గణనాథులు వెలుస్తారు. అయితే వీటన్నింటిలోకి ఖైరతాబాద్ వినాయకుడు ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. బడా గణేష్ ను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి తన్మయత్వం చెందారు. 9 రోజులు పూర్తిగా పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరే ఉత్సవం కన్నుల పండువగా సాగనుంది. వినాయక నిమజ్జనోత్సవాలకు ఒకప్పుడు ముంబై ఫేమస్, ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ గా మారింది. ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాలలో క్రేజ్. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులతో ఖైరతాబాద్ బడా గణేష్ దూసుకు వెళ్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంటోంది. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ ప్రత్యేకమనే చెప్పాలి. 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు బొజ్జగణపయ్య. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో సంబరం అంతా ఇంత కాదు. విఘ్నాధిపతిని కొలిచేందుకు భక్తులు ఉత్సాహం చూపుతారు. గణేష్ చతుర్థి మొదలు నిమజ్జనోత్సవం వరకు భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ దర్శన భాగ్యం కోసం లక్షలాదిగా తరలివస్తారు. గణపతి బప్పా మోరియా నినాదం, డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులతో నగరవీధులు మోతెక్కుతాయి. అర్ధరాత్రైనా భక్తులు అలసిపోరు. తెల్లవారుజామున ఎక్కడా ఉత్సాహం తగ్గదు. ట్యాంక్ బండ్కు వచ్చే దారులన్నీ జాతరను తలపిస్తాయి. గణనాథుని నామస్మరణతో గల్లీలు మారుమోగుతాయి. ఏ దారి చూసినా ఏకదంతుని భజనలు. గణేశుడికి కొన్నేళ్ల చరిత్ర ఉంది. 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు. 1954లో 1 అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్లు ఒక్కో అడుగు పెంచుతూ 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. 1960లో ఖైరతాబాద్ వినాయకుణ్ణి ఏనుగుపై ఊరేగిస్తూ హుస్సేన్ సాగర్కు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. తొలినాళ్లలో పరిమిత సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కానీ క్రమంగా విగ్రహం ఎత్తు పెరుగుతున్న కొద్దీ దాని ఖ్యాతి దేశవ్యాప్తంగా నిలిచింది. ఈ ఏడాది 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ వినాయకుడు ఎప్పుడైనా నిమజ్జనానికి అర్ధరాత్రి బయలుదేరేది. కానీ 4 ఏళ్లుగా దేవుడు సూర్యోదయానికే బయలుదేరుతున్నాడు. ఆఖరి పూజలు అందుకున్న పెద్ద గణపయ్య పైలంగా బయలుదేరుతాడు. నగరం నలువైపుల నుంచి తరలివచ్చే ఏకదంతుల ప్రతిమలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం త్వరగా అయిపోయేలా చూస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఆలస్యమైతే వెనుకవైపు విగ్రహాలు ఆగిపోతాయని శోభాయాత్రను వడివడిగా పూర్తి చేస్తే మిగిలిన గణేశుల నిమజ్జనం వేగంగా జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడి యాత్ర అంటే చిన్నగా ఉంటుందా సంబరం? అడుగడుగునా డాన్సులు, కోలాటాలు, డప్పుల మోతలు హోరెత్తుతాయి.
ఎన్నో ఆశలు ఎందరివో మొక్కులు మోసుకు వెళ్తాడు గణనాథుడు. మళ్లీ వచ్చే చవితికి అందరి కోరికలు తీర్చి లోకాన్ని చల్లగా చూడాలని కోరుకుందాం.